హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు మన ఛానల్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు ప్లస్ పిఐబిలో వచ్చే టాప్ న్యూస్ ఆర్టికల్స్ ఏముంటాయో అవన్నీ మనం రోజు డిస్కస్ చేస్తున్నాము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చే ఛాన్స్, దేనికైతే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఆ టాపిక్స్ మనకి డిస్కస్ చేస్తున్నాము. సో మనం June 1 స్టార్ట్ చేసాము, ఈరోజు June 17. సో ఈరోజు సంబంధించి పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమొచ్చాయో చూద్దాము. ఫస్ట్ వచ్చి స్కీమ్ రిలేటెడ్ ఒకటి వచ్చింది, సెకండ్ డిఫెన్స్ రిలేటెడ్, థర్డ్ క్లైమేట్ రిలేటెడ్, ఫోర్త్ స్కీమ్ రిలేటెడ్, ఫిఫ్త్ తెలంగాణ రిలేటెడ్, సిక్స్త్ డిఫెన్స్ రిలేటెడ్. ఇవి టాప్ ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు పేపర్లో. సో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటే ఇది స్కిప్ చేయొచ్చు, రిమైనింగ్ 5 గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం ఈరోజు ఫస్ట్ ఏమొచ్చిందో. ఇది పిఐబిలో వచ్చింది. ఏమంటే ప్రైమ్ మినిస్టర్ టు డిస్పర్స్ ఇన్సెంటివ్స్ వర్త్ 2500 crore అండర్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన మనం ఆల్రెడీ ఇంతకుముందు సిరీస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మనం చెప్పాము, ఏదన్నా ఒక స్కీమ్ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏమంటే ఆ స్కీమ్ లాంచ్ చేసిన మినిస్ట్రీ ఎవరు అని. సో ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మినిస్ట్రీ అయిపోయిందా. సెకండ్, ఆ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏమి అని చెప్పని. సో ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏమంటే నెక్స్ట్ 2 yearsలో 3.5 crore న్యూ జాబ్స్ క్రియేట్ చేయాలి. 2025 నుంచి 2027 మధ్యలో ఇది బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ 2 yearsలో 3.5 crore జాబ్స్ జనరేట్ చేయాలని చెప్పని ఇది టార్గెట్ పెట్టారనమాట ఈ స్కీమ్ కింద. సో ఫస్ట్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సెకండ్ ఎయిమ్ 3.5 crore న్యూ జాబ్స్ క్రియేట్ చేయాలని. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇదేమంటే కోర్ ఏమంటే ఈ స్కీము ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే బోత్ ఎంప్లాయీస్కి అండ్ ఎంప్లాయర్కి. అంటే ఎవరైతే ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతారో శాలరీలు కూడా వాళ్ళకి అప్ టు 1 lakh పర్ మంత్ ఉండే వాళ్ళకి 15,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తారు అనమాట. 15,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇది ఇన్సెంటివ్గా ఇస్తారు. అదేవిధంగా ఎంప్లాయర్స్ ఉంటారు కదా, అది జాబ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రతి ఎంప్లాయ్మెంట్కి 3,000 పర్ మంత్ ఇన్సెంటివ్గా చూసుకుంటారు అప్ టు 2 years. సో ఇదే దీంట్లో ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్ కింద 2 parts ఉంటాయి. పార్ట్ ఏ వచ్చి ఎంప్లాయీస్కి, పార్ట్ బి వచ్చి ఎంప్లాయర్స్కి. ఎవరికన్నా ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఈపీఎఫ్ఓ కింద 15,000 ఇస్తారనమాట. అదే ఎంప్లాయర్కి ఈచ్ జాబ్ క్రియేట్ చేసిన దానికి 3,000 రూపీస్ సబ్సిడీ ఇస్తారు. సో ఇది స్కీమ్ పేరు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన. ఎవరు లాంచ్ చేశారో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఏమంటే టు క్రియేట్ 3.5 crore న్యూ జాబ్స్ ఇన్ నెక్స్ట్ 2 years. ఓకేనా, ఇది ఈ స్కీమ్కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది ఈరోజు సాక్షిలో వచ్చింది, ఒక మిజైల్కి సంబంధించి వచ్చిందనమాట. హెడ్డింగ్ ఏమంటే ఇది భారత్ తోమహాక్ అనేది యుఎస్ఏ వాళ్ళ యొక్క క్రూయిజ్ మిజైల్. యుఎస్ఏ డెవలప్ చేసిన మిజైల్ పేరు తోమహాక్. రీసెంట్గా ఇరాన్ వార్లో కూడా ఇది యూజ్ చేశారు. దాని ప్యారలల్గా ఇండియా డెవలప్ చేసిందని కూడా చెప్తా ఉంది ఇక్కడ న్యూస్. ఫస్ట్ న్యూస్ ఏం చెప్పింది చూద్దాము. భూతల లక్ష్యాలపై దాడి చేసి దీర్ఘశ్రేణి క్రూజ్ నౌక భారత్కు అదనపు బలం ఇస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే దీని పేరు దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి. తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారంటే లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిజైల్. మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాలిటీ, ఎకానమీ ఇట్లాంటి సబ్జెక్ట్ ఇన్డెప్త్ నేర్చుకోవాలి. డిఫెన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు జస్ట్ మన బేసిక్స్ థింగ్స్ తీసుకుంటే సరిపోతుంది, మరి ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఫస్ట్ అసలు ఎగ్జామ్లో ఒక్కోసారి ఎలా అడగచ్చారంటే డైరెక్ట్గా అసలు LRACM అంటే ఏమైనా అబ్రివేషన్ కూడా అడగచ్చు అనమాట. LRACM అంటే ఏమంటే లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిజైల్. ఎవరో డెవలప్ చేశారంటే DRDO. దీని రేంజ్ ఎంత అంటే ఏదైనా మిజైల్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 points. ఒకటి అది క్రూయిజా, బ్యాలిస్టికా. సెకండ్ ఎవరు డెవలప్ చేశారు, ఇండియా కాబట్టి మోస్ట్లీ DRDO అని ఉంటుంది. థర్డ్ దాని రేంజ్ 1000 to 1500 kilometers అనమాట. ఇవి సరిపోతుంది. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ ప్లస్ దీని రేంజ్ 1000 to 1500 kilometers. సో దీంట్లో ఇది ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అంటే ఇంకోటి సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. సబ్సోనిక్ అంటే స్లోయర్ దెన్ సౌండ్, మ్యాక్ 0.8. మనకు తెలుసు సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ ఉంటుంది. సబ్సోనిక్ అంటే
స్పీడ్ లోయర్ దెన్ సౌండ్ మ్యాక్ 0.8. అదే సూపర్ సోనిక్ అంటే 1 to 5 టైమ్స్ ఆఫ్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ మిజైల్. ఇది లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ వచ్చి సబ్సోనిక్ మిజైల్. ఇంకొకటి ఉంటుంది హైపర్సోనిక్ మిజైల్ మ్యాక్ 5, అంటే సౌండ్ కంటే 5 టైమ్స్ హయ్యర్ అనమాట ఇది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఫస్ట్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్. ఇది ఏ టైపు? సబ్సోనిక్. సబ్సోనిక్ అంటే స్లోయర్ దెన్ సౌండ్ మ్యాక్ 0.8. అదే సూపర్ సోనిక్ అంటే 1 to 5 టైమ్స్ సౌండ్. గ్రేటర్ దెన్ ఉంటే హైపర్సోనిక్. సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిజైల్ అనేది సబ్సోనిక్ మిజైల్ ఎగ్జాంపుల్. అదే సూపర్సోనిక్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్. బ్రహ్మోస్ ఈ సూపర్సోనిక్ మిజైల్. సో ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. తెలుగులో అయితే దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి. దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి. సో ఇది. సో నెక్స్ట్ ఇంకొకసారి ఇప్పుడు మనం డిఫెన్స్ టాపిక్స్ రిలేట్ చేసినప్పుడు అసలు క్రూయిజ్ మిసైల్ ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటి అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ వచ్చి క్లైమేట్ రిలేటెడ్. అంటే ఫస్ట్ పిఐబిలో ఏమొచ్చిందంటే ఇండియా అండ్ జపాన్ అడాప్ట్స్ రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జాయింట్ క్రెడిట్ మెకానిజం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రూల్స్ ఏంది అవన్నీ కూడా అవసరం లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది జాయింట్ క్రెడిట్ మెకానిజం అంటే ఏమంటే ఇది ప్యారిస్ అగ్రిమెంట్లో ప్రపోజ్ చేసిన వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అనమాట. జాయింట్ క్రెడిట్ మెకానిజం ఎగ్జామ్లో ఒక్కోసారి డైరెక్ట్గా అడుగుతారు. జాయింట్ క్రెడిట్ మెకానిజం అనేది ఎప్పుడు దేని కింద ప్రపోజ్ చేస్తారు? క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంటా, అట్లా ఆప్షన్స్ ఇస్తారు. సో ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క వన్ ఆఫ్ ద అవుట్పుట్స్ ఏమంటే జాయింట్ క్రెడిట్ మెకానిజం. సో దీని కింద ఏమంటే డెవలపింగ్ కంట్రీస్కి క్లీన్ టెక్నాలజీస్ కానీ లేదా టెక్నాలజీ రిలేటెడ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్డ్ కంట్రీ వచ్చి డెవలపింగ్ కంట్రీస్లో చేస్తుంది అనమాట. సో దానికి కొన్ని క్రెడిట్స్ వస్తాయి, కార్బన్ క్రెడిట్స్ కానీ అట్లా. సో దాని ద్వారా వాళ్ళ క్లైమేట్ గోల్స్ని అంటే వాళ్ళ ప్రతి కంట్రీస్కి క్లైమేట్ గోల్స్ ఉంటాయి కదా. సో ఈ క్రెడిట్స్ని ఆ క్లైమేట్ గోల్స్లో వాడుకోవచ్చు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఏం పేరు? జాయింట్ క్రెడిట్ మెకానిజం. దేంట్లో ఉంది? ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. సో జాయింట్ క్రెడిట్ మెకానిజం సపోర్ట్స్ క్లీన్ టెక్నాలజీ అడాప్షన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ డెవలప్డ్ కంట్రీ ఉంది. జపాన్ వచ్చి ఇండియాలో ఏదైనా ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే కొన్ని క్రెడిట్స్ జపాన్కి వస్తాయి అన్నమాట. దాని క్లైమేట్ టార్గెట్స్లో అది వాడుకోవచ్చు జపాన్. ఓకేనా? ఈ పేరు గుర్తుపెట్టుకోండి. జాయింట్ క్రెడిట్ మెకానిజము ఏదంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఉంది. సో సరిపోతుంది అది. సో చూడండి, జాయింట్ క్రెడిట్ మెకానిజం ఈజ్ మెయిన్లీ అప్లైడ్ విచ్ కంట్రీ? జర్మనీ, జపాన్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది ఈరోజు. విజీ రామ్జీ స్కీమ్ గురించి. ఇది ఆల్రెడీ మనం ఇప్పటికీ 3 times డిస్కస్ చేసాము. ఇది ఇంకో 10 times డిస్కస్ చేసినా కూడా వర్త్. ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈరోజు న్యూస్లో ఏమైందంటే విబీజీ రామ్జీ అనంత నుంచి గవర్నమెంట్ మనకు తెలుసు, ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఎంజీ నరేగా స్కీమ్ ప్లేస్లో కొత్త స్కీమ్ లాంచ్ చేసింది అనమాట, విబీజీ రామ్జీ. సో ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే July 1st, 2026. చాలా ఇంపార్టెంట్ ఈ డేట్, July 1st, 2026. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో లాంచ్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురంలో లాంచ్ చేస్తున్నారు. ఒక న్యూస్ చూడండి. విబీజీ రామ్జీ పథకాన్ని July 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రారంభించినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే అనంతపురము. డేట్ July 1st, 2026. సో మనం ఇందాకే అనుకున్నట్టు ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది అది ఏ మినిస్ట్రీ అని. విబీజీ రామ్జీ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? July 1st, 2026. ఏ స్కీమ్ ప్లేస్లో? ఎంజీ నరేగా 2025. 2005లో ఎంజీ నరేగా వచ్చింది. ఇప్పుడు ఆ స్కీమ్ తీసేసి ఆ స్కీమ్ ప్లేస్లో కొత్త స్కీమ్ విబీజీ రామ్జీ. సో మనం రెండు కంపేర్ చేస్తే నేర్చుకుందాము. ఎంజీ నరేగాకి ప్లస్ విబీజీ రామ్జీకి డిఫరెన్స్ ఏమని చెప్పని. ఎంజీ నరేగా కింద 100 days గ్యారంటీ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు పర్ ఇయర్కి. ఇక్కడ దీంట్లో ఇంక్రీజ్ చేశారు, అది 125 days. ఫస్ట్ మేజర్ షిఫ్ట్. సెకండ్ ఏమంటే, సో జనరల్గా ఈ 2 స్కీముల్లో కూడా ఎవరైనా ఒక అన్స్కిల్ లేబరు నేను వచ్చి వర్క్ చేస్తానని గవర్నమెంట్ని అడిగితే ఖచ్చితంగా 15 days లోపు వర్క్ చూపించాలి.
చూపించకపోతే వాళ్ళకి ఎంతైనా ఇన్సెంటివ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ దీంట్లో ఏం చేశారంటే 60 డేస్ పాస్ పీరియడ్. జనరల్గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది ఎంజనీరింగ్ స్కీమ్ పైన. దానివల్ల అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ పనులు చేసేకి మనుషులు దొరికే వాళ్ళు కాదు అని చెప్పని, సో దాన్ని సాల్వ్ చేసేకి ఈ 60 డేస్ పాస్ పీరియడ్ అని తీసుకొచ్చారనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక రైట్ ఇచ్చారు సంవత్సరంలో, లైక్ పీక్ హార్వెస్టింగ్ సీజన్ కానీ సోయింగ్ సీజన్లో 60 డేస్ వర్క్ ఇవ్వకుండా ఉండొచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ నోటిఫై చేయొచ్చు ఈ 60 డేస్ ఈ విబిజి రామ్జీ కింద యాక్ట్ వర్క్ ఉండదు అని చెప్పాను. ఇంతకుముందు ఏమంటే థర్డ్ పాయింట్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఎంజనీరేగా స్కీమ్ 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు వచ్చి 60:40 ఆంధ్ర స్టేట్స్కి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి యాజ్ యూజువల్ 90:10 అనమాట ఫండింగ్ ప్యాటర్న్. సో చేంజెస్ చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ చూసాం 100 to 125 డేస్. సెకండ్ ఏంది అగ్రికల్చర్ పాస్ పీరియడ్, దాంట్లో లేదు, దీంట్లో ఉంది 60 డేస్. థర్డ్ ఫండింగ్ ప్యాటర్న్ 100% అనమాట. ఇంతకుముందు 100%, ఇప్పుడు 60:40. సో ఇవి మేజర్ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము, ఒకసారి ఆ వీడియో కూడా ఇంకోసారి చూస్తే ఇంకొంచెం డెప్త్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది తెలంగాణ రిలేటెడ్. ఒకవేళ ఏపీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే స్కిప్ చేయొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నాం, అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్కీమ్ అని ఇంతకుముందు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అది ఈరోజు ఫస్ట్ టైం లాంచ్ చేస్తారు. అంటే ఎక్కడంటే అరుట్ల అండ్ మంచాల ఇన్ రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ టైం లాంచ్ చేశారు అనమాట, ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే 100 మోడల్ స్కూల్స్ డెవలప్ చేయడం ఇన్ ఫేజ్డ్ మేనర్. 100 మోడల్ స్కూల్స్ డెవలప్ చేయడం ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అంటే మ్యాక్సిమం ఇదే అడగచ్చు, టీపీఎస్ స్కీమ్ ఏం టు ఎస్టాబ్లిష్ హౌ మెనీ మోడల్ స్కూల్స్, 100 మోడల్ స్కూల్స్. అంటే ఇంకోటి ఏమంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అనమాట, ఒకే చోట. 1 to 10th కాదు, 1 to 12th తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్కీమ్. సో నెక్స్ట్ టాపిక్ ఇది డిఫెన్స్ రిలేటెడ్. ఎక్సైజ్ పిచ్ బ్లాక్ అని, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేస్తుంది అని న్యూస్ అనమాట. ఎక్సైజ్ పిచ్ బ్లాక్ ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియా. న్యూస్ చూద్దాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఎక్సైజ్ పిచ్ బ్లాక్ విత్ రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ దృష్టిలో మనం ఆ కంట్రీతో రిమైనింగ్ ఎక్సైజెస్ ఏం చేస్తామనేది గుర్తుపెట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన కంట్రీ ఏంది, ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాతో ఇది పిచ్ బ్లాక్ కాకుండా ఇంకా ఏవి ఎక్సైజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ అస్త్రా హింద్. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఆస్ట్రేలియన్ ఆర్మీ, ఎక్సైజ్ అస్త్రా హింద్. నెక్స్ట్ అసెండెక్స్, ఇది మ్యారిటైమ్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ అస్త్రా హింద్ ఆర్మీ, అసెండెక్స్ నేవీ. ఇందాక చూసాం కదా ఎయిర్ ఫోర్స్, ఎక్సైజ్ పిచ్ బ్లాక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్. ఇది కాకుండా ఎక్సైజ్ మలబార్ అని ఇంకోటి ఉంటుంది, దాంట్లో ఏమంటే అది క్వాడ్రిలేటరల్ ఎక్సైజ్. ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కలిసి మ్యారిటైమ్ ఎక్సైజ్ చేస్తాయి, దాని పేరు ఎక్సైజ్ మలబార్. సో ఫస్ట్ అస్త్రా హింద్ ఇండియన్ ఆర్మీ ఆస్ట్రేలియన్ ఆర్మీ, అసెండెక్స్ ఇండియన్ నేవీ ఆస్ట్రేలియన్ నేవీ, ఎక్సైజ్ పిచ్ బ్లాక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్, ఎక్సైజ్ మలబార్ ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. సో ఇది అంటే మనం న్యూస్ పేపర్ వచ్చిందే కాకుండా దాని ఇంటర్లింక్ కూడా ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్. సో మనం మళ్ళీ టుమారో వచ్చి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.